guys, welcome back to Priya's YouTube channel. So నిన్నటి వీడియో ఏదైతే సైకాలజీ వీడియో చెప్పాను కదా, మనకి 5 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి సైకాలజీ, అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఎవరైతే చూడలేదో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, క్లిక్ చేసి వీడియోని వెంటనే వాచ్ చేయండి. అండ్ ఈ రోజు సెకండ్ టాపిక్ వచ్చేసరికి మనకి రిస్క్ మేనేజ్మెంట్. అసలు ఈ రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఈ రిస్క్ మేనేజ్మెంట్ ని ఫాలో అవుతాయండి. సో రిస్క్ మేనేజ్మెంట్ మన లైఫ్ లో ఉంటే కనుక మనం చాలా మంచి ఇన్కమ్ ని ఎర్న్ చేసుకోవచ్చు, ఫస్ట్ థింగ్. అండ్ మనకి ట్రేడింగ్ లో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి రిస్క్ మేనేజ్మెంట్. సో ఈ టాపిక్స్ ఏవైతే 5 ఉంటాయో అవన్నీ పాటించాలి. అవన్నీ పాటిస్తేనే మనం ఒక మంచి గుడ్ ట్రేడర్ అవ్వగలుగుతాం అండ్ ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వగలుగుతాం స్టాక్ మార్కెట్ లో. సో కాబట్టి రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? రిస్క్ మేనేజ్మెంట్ అంటే మన స్టాక్ మార్కెట్ లో ఏదీ లేదండి, స్టాప్ లాస్. సో మనం ఏదైతే స్టాప్ లాస్ ప్లేస్ చేసుకుంటామో అది ఎంతవరకు మన రిస్క్ ని మనం ఒక పర్ డే ఎంత చేయాలి అనుకుంటున్నాం అనేసే ఈ రిస్క్ మేనేజ్మెంట్ టాపిక్ ఉంటుంది. కాబట్టి ఇది నేను డిస్ప్లేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రిస్క్ మేనేజ్మెంట్ గురించి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ రేపు మండే కదా మనకి మార్కెట్ ఉంటుంది కదా, నిఫ్టీ లెవెల్స్ కూడా నేను వీడియో ఎండ్లోనే చెప్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోని వాచ్ చేయండి. ఓకే, లెట్స్ గో. టాపిక్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి రిస్క్ మేనేజ్మెంట్. సో రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఫాలో అవ్వాలో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మనం ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి అన్నా, లేకపోతే మనకి మన సేఫ్టీ అంటే మంత్లీ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవాలి అన్నా, స్టాక్ మార్కెట్లో నిలబడాలి అన్నా రిస్క్ మేనేజ్మెంట్ మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. ఇది కనుక ఎవరైతే ఫాలో అవ్వరో ఖచ్చితంగా మనం స్టాక్ మార్కెట్కి సూటబుల్ కాదు అని అర్థం. కాబట్టి ఇది ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఉండొచ్చు. ఎవరికైతే ఈ రిస్క్ మేనేజ్మెంట్ తెలియదో ప్లీజ్ దయచేసి స్టాక్ మార్కెట్లోకి రాకండి. ఎందుకంటే రిస్క్ మేనేజ్మెంట్ తెలియకపోతే ఇందులో చాలా లాసెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, క్యాపిటల్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి, దాని తర్వాత ఎమోషనల్గా మనం వీక్ అయిపోతాం. కాబట్టి ఎవరైతే ఈ రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అవుతారో వాళ్ళు మాత్రమే ఒక మంచి సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వగలుగుతారు. సో ఇప్పుడు ఈ రిస్క్ మేనేజ్మెంట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడర్స్, మీరు ఒక ట్రేడ్లో ఉన్నారు. మనకేంటి, మనం ట్రేడ్స్ చేస్తాం కదా మార్కెట్లో. ఇలా ట్రేడ్లో ఉన్నారు, ఇక్కడ మార్కెట్ మూవ్ అవుతుంది, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు మీరు. సో ఎంట్రీ తీసుకున్నప్పుడు ఇలా మార్కెట్ మూవ్ అవుతుంటే సడన్గా మార్కెట్ అనేది పడిపోయింది. ఇలా పడిపోయినప్పుడు అప్పుడు మీకు ఏమవుతుంది, మీరు ఎస్ఎల్ అనేది ప్లేస్ చేసుకోలేదు మార్కెట్లో. ఎస్ఎల్ అనేది మనం ప్లేస్ చేయనప్పుడు ఏమవుతుంది, మార్కెట్ సడన్గా ఇలా ఫాల్ అయినప్పుడు మీ క్యాపిటల్ డ్యామేజ్ అవుతుంది. సో ఒకవేళ మీరు ఎన్ని లాట్స్తో ట్రేడ్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది నేను వీడియో ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఎంత క్యాపిటల్కి ఎన్ని లాట్స్తో ట్రేడ్ చేయాలనేది కూడా ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూసినట్టయితే మన క్యాపిటల్కి ఇక్కడ లాస్ అవుతుంది. సో ప్రాఫిట్ గురించి మాట్లాడట్లేదు ట్రేడర్స్, గుర్తుపెట్టుకోండి. మనకి ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, అమౌంట్ అనేది క్రెడిట్ అవుతాయి, రైట్? మన క్యాపిటల్కి అమౌంట్ క్రెడిట్ అవుతుంది. అదే మైనస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మన క్యాపిటల్ నుంచి అమౌంట్ అనేది డెబిట్ అవుతూ వస్తుంటుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10K ఉంటే అందులో మీరు ఒక 5K లాస్ చేసుకుంటే మీ రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంటాయి, మనకి ఓన్లీ 5K ఉంటుంది. ఆ 5K తోటి ఏం ట్రేడ్ చేయగలుగుతాం చెప్పండి ఒకసారి? చాలా రిస్క్. సో కాబట్టి మనకు తెలియాలి ఒక స్టాప్ లాస్ని మనం ఎంత తీసుకోవాలి మార్కెట్లో, చాలా ఇంపార్టెంటే. అండ్ మన క్యాపిటల్కి మనం ఎంత రిస్క్ చేయాలి ఒక డే, పర్ డే వచ్చేసరికి మీరు ట్రేడ్ చేస్తూ ఉంటారు ఎవ్రీడే. సో ఎవ్రీడే క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. సో ఎవ్రీడే క్యాలిక్యులేట్ చేసుకోకుండా అలా ఎవ్రీడే చేయకండి క్యాలిక్యులేట్. సో ఒక డే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే అంటే ఎలా, ఈ 1 డే వచ్చేసరికి నేను 3K పోగొట్టుకోవాలనుకుంటున్నాను. ఓకే, 3K రిస్క్ చేయాలి అనుకుంటున్నాను నా క్యాపిటల్కి. అండ్ నెక్స్ట్ డే వచ్చేసరికి నేను 4K రిస్క్ చేయాలి అనుకుంటున్నాను నా క్యాపిటల్కి. ఇలా కాదు, ఇలా ప్రతి ఒక్క డే డిఫరెంట్గా కాదు, ఒకటే రిస్క్ 1 మంత్ వరకు ఉండాలి మనకి. అదే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక నా దగ్గర ఒక 50K క్యాపిటల్ ఉంది సార్, ఫర్ ఎగ్జాంపుల్ 50K క్యాపిటల్ ఉంది నా దగ్గర. 50K నా దగ్గర క్యాపిటల్ ఉన్నప్పుడు నేనేం చేస్తాను, ఫస్ట్ నా రిస్క్ ఆలోచించాలి. 50 ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటాయి మనకి మంత్ వచ్చేసరికి 30 to 31 డేస్ ఉంటాయి. కానీ మన ట్రేడింగ్ డేస్ సాటర్డే సండే తీసేస్తే మనకి ఓన్లీ 22 వర్కింగ్ డేస్ ఉంటాయి. 22 వర్కింగ్ డేస్ ఉంటాయి. ఆ 22 వర్కింగ్ డేస్లో నాకు కావాల్సింది ఓన్లీ 15 డేస్ మాత్రమే.
ఫర్ ఎగ్జాంపుల్గా ఓన్లీ 20 డేసే వేసుకుందాం. ఓకే, 20 డేస్ నేను వేసుకుంటున్నాను. ఈ 20 డేస్ ట్రేడ్ చేయాలంటే నా దగ్గర క్యాపిటల్ ఉంటేనే కదా నేను ట్రేడ్ చేయగలుగుతాను, ఫస్ట్ థింగ్. సో క్యాపిటల్ ఏందైతే నేను ట్రేడ్ చేయలేను. కాబట్టి క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఒక రిస్క్ మేనేజ్మెంట్ కిందికి వస్తుంది. సో అది ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఎవ్రీడే ట్రేడ్ చేసుకుంటూ అని అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. నా దగ్గర 50K క్యాపిటల్ ఉంది. సో ఆ 50Kకి నేనేం చేస్తున్నాను, ఎవ్రీడే అంటే మంత్కి ఒకవేళ నేను లాస్ని ఫేస్ చేయాలనుకుంటే 3K కన్నా ఎక్కువ ఇవ్వను. 3K కన్నా లాస్ ఎక్కువ ఇవ్వను మార్కెట్కి. నాకున్న క్యాపిటల్కి ఒకవేళ ప్రాఫిట్ వస్తే నో ప్రాబ్లం, నేను లాస్ గురించే మాట్లాడుతున్నాను. ఒకవేళ లాస్ వస్తే నేను 3K కన్నా ఎక్కువ ఇవ్వను. అది ఎప్పుడైనా సరే కంటిన్యూస్గా. ఇప్పుడు ఫస్ట్ డే, ఓకే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, కంటిన్యూస్గా నాకు 3 డేస్ 3K లాస్ వచ్చింది. ఓకే, సో ఈ 3 కంటిన్యూస్గా 4 డేస్ నాకు 3K లాస్ వచ్చింది. సో ఇప్పుడు నా లాస్ ఎంత ఉంటుందండి ఓవరాల్గా? 3 + 3 6 + 3 + 3 ఎంత ఉంటుంది చెప్పండి. సో మనకు వచ్చేసరికి నా లాస్ వచ్చేసరికి 4 డేస్కి 12,000 ఉంటుంది, రైట్? 4 డేస్కి మనకి 12,000 ఉంటుంది. ఈ 12,000 అంటే నా 50,000లోకి నుంచి ఆల్రెడీ 12,000 మైనస్ అయ్యాయి. నా దగ్గర ఇంకెంత క్యాపిటల్ ఉంటుంది? సో 50,000 మైనస్ 12,000. ఓకే, 50,000 మైనస్ 12,000 ఎంత ఉంటుంది? నా దగ్గర క్యాపిటల్ 38,000 ఉంటుంది, రైట్? సో ఈ 38,000 4 డేస్కు కంటిన్యూస్గా లాసెస్ వచ్చాయి. సో రిమైనింగ్ డేస్ ఉంటాయి కదా, 4 డేస్ తోటే మనం స్టాప్ అయిపోం కదా, రిమైనింగ్ డేస్ ఉంటాయి కదా. అలా నాకు 20 డేస్కి 4 డేస్ తీసేస్తే రిమైనింగ్ నాకు 16 డేస్ ఉంటాయి. ఈ 16 డేస్లో నాకు ఒక 10 డేస్ 14 డేస్ ప్రాఫిట్ వచ్చింది. కంటిన్యూస్గా 14 డేస్ ప్రాఫిట్ వచ్చింది. మంత్లో చెప్తున్నాను, 14 డేస్ నాకు ప్రాఫిట్ వచ్చింది. సో 14 డేస్ ప్రాఫిట్ వచ్చింది. ఈ 20 డేస్లో 6 డేస్ లాసెస్ ఫేస్ చేశాను నేను. 6 డేస్ లాసెస్ వచ్చాయి, 4 డేస్ ప్రాఫిట్ వచ్చింది, 14 డేస్ ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్ కూడా ఎంత వచ్చింది? ఓన్లీ 2,500 రూపీస్ వచ్చింది నాకు. ఓకే, అండ్ 6 డేస్ లాస్ ఎంత వచ్చింది? 3K చొప్పున నాకు పోయినాయి. సో ఇప్పుడు మనం 3,000 ఇంటూ 6 డేస్ వేయాలి. 6 డేస్ వేస్తే నాకు 18,000 రూపీస్ మైనస్ వచ్చింది 6 డేస్కి. అండ్ మీరు ప్రాఫిట్ కూడా వేయండి. 2,500 ఇంటూ ఎన్ని డేస్? 16 డేస్, 14 డేస్ ప్రాఫిట్ వచ్చింది. అంటే 2,500 ఇంటూ 14 డేస్ ప్రాఫిట్ అంటే 35,000 ప్రాఫిట్ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మైనస్ చేయండి. 35,000 కదా మనకు వచ్చింది. 35,000 మైనస్ 18,000. సో ఓవరాల్గా నేను మంత్కి వచ్చేసరికి 17,000 ప్లస్లోనే ఉన్నాను. ఇది మనకి రిస్క్ మేనేజ్మెంట్ కిందికి వస్తుంది. మీరు ఓవరాల్గా ఎలా చూసుకున్నా కూడా మనకి 20 వర్కింగ్ డేస్కి 6 డేస్ లాస్లో ఉన్నారు, లేకపోతే 10 డేస్ లాస్లో ఉన్నారు, 10 డేస్ ప్రాఫిట్లో ఉన్నారు, న్యూట్రల్గానే ఉన్నారు కదా, మీ క్యాపిటల్కి అయితే ఎలాంటి డ్యామేజ్ కాలేదు కదా. సో ఆ విధంగా మనం ఫాలో అవ్వాలి. ఈ విధంగా మీరు ఫాలో అయినప్పుడు మాత్రమే మనకి రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటో. మీ క్యాపిటల్కి మీరు ఎంతైతే రిస్క్ చేయాలనుకుంటున్నారో అంత రిస్క్ ఒక మంత్కి పెట్టుకోవాలి. అంటే ఒకవేళ ఆ డే కనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 50Kకి నేను 3K రిస్క్ అనుకుంటున్నాను. సో ఆ 3K మార్కెట్ ఎవ్రీడే ఫ్రెష్గానే ఉంటుంది కదా మనకి. ఒక డేలో నాకు 3K లాస్ వస్తే నేను ఆ డేని క్లోజ్ చేస్తాను. సో అక్కడితో నా రిస్క్ అనేది క్లోజ్ అవుతుంది ఒక డేకి. సో అలా మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఓవరాల్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ వేసుకుంటే మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. ఎప్పుడైతే రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అవుతారో ఖచ్చితంగా మనం ప్రాఫిట్స్లోనే ఉంటాం. ఇది రిస్క్ మేనేజ్మెంట్ గురించి మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఎవరికైతే ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. అండ్ ఇంకొక థింగ్ ఏంటి, మనకి ఇప్పుడు వచ్చేసరికి నార్మల్గా నేను చెప్పాను కదా మనకి ఎన్ని లాట్స్తో ట్రేడ్ చేయాలి అనేసి. మీరు చూసినట్టయితే మనకి 50K క్యాపిటల్కి 1 లాట్తో ట్రేడ్ చేయండి. 1 లాట్ అది ఎందులోనైనా సరే ట్రేడర్స్, నిఫ్టీ అయినా, బ్యాంక్ నిఫ్టీ అయినా, సెన్సెక్స్ అయినా. మనకి ఒకవేళ 1 lakh క్యాపిటల్ ఉందనుకోండి, మీ దగ్గర 1 lakh క్యాపిటల్ ఉంటే 2 లాట్స్తో పెట్టి చేయండి. 2 లాట్స్.
1 మంత్ చేయాలండి ఇలా. సో 50K క్యాపిటల్ ఉంటే డిసిప్లిన్గా 1 మంత్ వరకు 1 లాట్ తోటే చేయాలి. ఎక్కడ టెంప్ట్ అవ్వద్దు మనం. సో మార్కెట్ మూమెంటంని చూసి ఇక్కడ ఒక 5 లాట్స్ పెడదాం, మనకు ఈరోజు ఒక 10K కలిసేసి వస్తున్నాయి. నో, మార్కెట్కి మీ ఎమోషన్స్తో పని లేదండి, గుర్తుపెట్టుకోండి. మనకి 10K కావాలా 20K కావాలా అని మార్కెట్కి ఏం సంబంధం ఉంటుంది చెప్పండి? అంటే నీకు 10K కావాలి అంటే మార్కెట్ ఇచ్చేస్తుందా వెంటనే? ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. మన నీడ్స్ని మార్కెట్లో పెట్టి ఎమోషనల్గా ట్రేడ్ చేసి లాసెస్ని కావద్దు. మెయిన్ థింగ్ ఏంటంటే ఎమోషనల్గా ట్రేడ్స్ చేయొద్దు. మీరు 1 లాట్ అంటే మార్కెట్ 1000 పాయింట్స్ వెళ్ళనివ్వండి, అదే 1 లాట్ పెట్టి చెయ్యాలి. అలా మీరు 1 మంత్ చేస్తే మీకే తెలుస్తుంది డిఫరెన్స్. నా మాట గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు డిసిప్లిన్గా నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు ప్రాఫిట్లో ఉండకపోతే నన్ను అడగండి. నేను ఇలా ఫాలో అయ్యాను మేడం, మీరు చెప్పినట్టే ఫాలో అయ్యాను, నేను ప్రాఫిట్లో లేను, కావాలంటే మీకు ప్రూఫ్తో సహా పంపించండి నాకు మీ PNLలో, అప్పుడు చెప్తాను నేను, అప్పుడు మీకు చెప్తాను ఆన్సర్ ఏంటో అనేసి. సో ఖచ్చితంగా ఎవరైతే రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అవుతారో వాళ్ళు ఖచ్చితంగా ప్రాఫిట్లో ఉంటారు సార్. అది మాత్రం చాలా గ్యారంటీ. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు 1 లాట్తో మనం డిసిప్లిన్గా 1 మంత్ చేస్తే ఖచ్చితంగా మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. మీరు ప్రాఫిట్లో ఉన్నారా లాస్లో ఉన్నారా, మీ క్యాపిటల్ ప్రొటెక్ట్లో ఉందా లేదా అనేసి ఖచ్చితంగా మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, 50Kకి 1 లాట్ పెట్టండి, 1 lakh ఉంటే మాత్రం 2 లాట్స్ పెట్టి చేయండి, అలా 1,50,000 ఉంటే 3 లాట్స్. అలా మీరు 1 మంత్ ఒకటే క్వాంటిటీని మెయింటైన్ చేయాలి. ఒక డే ఒక క్వాంటిటీ, ఒక డే ఇంకొక క్వాంటిటీ, అలా చేయొద్దు. 1 లాట్ అంటే అది 1 మంత్ వరకు మనం అలానే ట్రేడ్ చేయాలి. ఒకవేళ 1 మంత్లో మీకు కనుక ఆ లాట్ మీరు ఓకే నేను ప్రాఫిట్లో ఉన్నాను, నాకు ఇప్పుడు డిసిప్లిన్ అంటే ఏంటో తెలుస్తుంది అన్నప్పుడు సెకండ్ మంత్కి అప్పుడు 2 లాట్స్తో ట్రేడ్ చేయాలి. సెకండ్ మంత్లో 2 లాట్స్తో ట్రేడ్ చేయాలి. అలా మనం క్వాంటిటీస్ని పెంచుకుంటూ వెళ్ళే పద్ధతి అది. వచ్చిన వెంటనే స్టాక్ మార్కెట్లో దిగిన వెంటనే 10 లాట్స్ పెట్టాలి, 5 లాట్స్తో ట్రేడ్ చేయాలి, కొట్టేసేయాలి, జాక్ పాట్స్ కొట్టేసేయాలి మార్కెట్లో. నో, ఎందుకంటే మీకు పర్సనల్ నీడ్స్ ఉన్నాయని మార్కెట్కి అర్థం అవ్వదు. మార్కెట్ పని మార్కెట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ మిస్టేక్స్ అన్నీ మనవి. మనమే ఎమోషనల్గా వచ్చేసి మార్కెట్లో మనీ తీయాలనే ఇంటెన్షన్ తోటి వచ్చి మనీ పూడగొట్టేసుకుంటున్నాం. డిసిప్లిన్ ఫాలో అవ్వకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీ దగ్గర 0 క్యాపిటల్ అయిపోతే దానికి ఎవరు మార్కెట్ అయితే బాధ్యత వహించదు. ఎందుకంటే మిస్టేక్ మన దగ్గరనే ఉంటుంది. సో మిస్టేక్ని రెక్టిఫై చేసుకొని దాన్ని ఎక్కడైతే మిస్టేక్ చేస్తున్నామో అది చేయకుండా రిపీట్ చేయకుండా ఉంటేనే మనం మార్కెట్లో సక్సెస్ అవ్వగలుగుతాం. సో ఇది ఈరోజు రిస్క్ మేనేజ్మెంట్ టాపిక్. మీకు అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం అవ్వడం కాదు, పాటించాలి ఖచ్చితంగా. ఎందుకంటే వినంతసేపు బాగానే ఉంటుంది. టాపిక్స్ ఏవైనా సరే, ట్రేడర్స్ ఏవైనా సరే, ఎవరైనా సరే విన్నంతసేపు ఓకే ఇలా పాటించాలి, కానీ ప్రాక్టికల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. 100లో 100 ట్రేడర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 100 ట్రేడర్స్ ఉన్నారు. 100 ట్రేడర్స్లో ఓన్లీ 1% మాత్రమే దాన్ని ఇంప్లిమెంట్ చేసే ట్రేడర్స్ ఉన్నారు. మిగతా 99% ఎవరు ఇంప్లిమెంట్ చేయరు, మళ్ళీ ఎమోషనల్గానే వెళ్తారు. కానీ ఈ 99% ఎప్పుడైతే 1%కి మారుతుందో అప్పుడే వాళ్ళు ఒక ప్రాఫిట్లో ఉంటారు, ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతారు, ప్రొఫెషనల్ ట్రేడర్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా రిస్క్ మేనేజ్మెంట్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి ఇవాటి నుంచైనా మీరు నోట్ డౌన్ చేసుకోండి, బుక్ పెన్ తీసుకొని. అసలు నా క్యాపిటల్ సో అండ్ సో, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10K క్యాపిటల్ ఉంది. సో నా క్యాపిటల్ ఈరోజు 10K. సో ఆ 10Kని 1 మంత్ వరకు కాపాడుకోవాలంటే నా రిస్క్ ఎంత అవుతుంది? 1K రిస్క్ మాత్రమే నేను చేయాలి. సో ఆ 1K మనకు కంటిన్యూస్గా లాస్ రాదు కదండి. మీకు కూడా తెలుసు, కంటిన్యూస్గా లాసెస్ ఫేస్ చేయలేము మనం మార్కెట్లో, ఏదో ఒకటే ప్రాఫిట్ తీయాల్సిందే. కాబట్టి 1K మీ రిస్క్ అవుతే అది 1 మంత్ వరకు పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 డేస్ లాసెస్ ఫేస్ చేసిన మార్కెట్లో మిగతా 10 డేస్ ప్రాఫిట్లో ఉన్న మీ క్యాపిటల్ ఏదైతే క్యాపిటల్ ఉంటుందో అది న్యూట్రల్గానే ఉంటుంది, అంటే లాస్ కాకుండా ఉంటుంది. అట్లీస్ట్ మీరు ప్రొటెక్ట్ చేశారు, ఓకే నాలెడ్జ్ డెవలప్ అవుతుంది, ప్రొటెక్ట్ చేశారు, ఇంకేం కావాలి మీకు? అండ్ మీరు ఒకవేళ ప్రాఫిట్లో ఉన్నారనుకోండి, ఇంకా హ్యాపీ కదా మనకి ప్రాఫిట్లో ఉంటే.
సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఇది మనకి రిస్క్ మేనేజ్మెంట్ గురించి క్లాస్. సో ఇప్పుడు నేను రేపటి లెవెల్స్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? అండ్ వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి, బికాస్ నేను చాలా ఎఫెక్ట్స్ పెట్టి మీకోసం నేను చెప్తున్నాను కాబట్టి వీడియోని ఒక లైక్ అండ్ షేర్ తోటి ఒక లైక్ ఇవ్వండి అండ్ షేర్ కూడా చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ రేపటి లెవెల్స్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే? రేపటి నిఫ్టీ లెవెల్స్ వచ్చేసరికి ఇవ్వండి. అప్ సైడ్కి మాత్రం నేను 25,620 క్రాస్ అవుతేనే ప్లాన్ చేసుకుంటాను టిల్ 25,770 వరకు. అండ్ మీరు చూసినట్టయితే 25,440 కనుక క్రాస్ అయ్యి స్టాండ్ అవుతే డౌన్ సైడ్కి ప్లాన్ చేసుకుంటాను 25,310 వరకు. అండ్ అది కూడా క్రాస్ అయితే 25,210 వరకు వెయిట్ చేస్తాను. సో ఇది నా అప్ సైడ్ ప్లాన్ అండ్ డౌన్ సైడ్ ప్లాన్ ఫర్ టుమారోస్ మార్కెట్. సో మీరు కూడా మీ ఓన్ లెవెల్స్ డ్రా చేసుకోండి అండ్ మార్కెట్ని ఫాలో అవుతూ ఉండండి, అనాలిసిస్ చేస్తూ ఉండండి. ఎప్పుడైనా మార్కెట్తో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయండి. నేను ఒకటే మాట చెప్తాను మీకు, మార్కెట్తో ఎంత మంచి ఫ్రెండ్షిప్ చేస్తే అది మనకి అంత మంచి రిటర్న్స్ ఇస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకొని ఎవ్రీ టైం మీకు టైం ఉన్నంత వరకు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, ఒక డేలో హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా మనం ఫోన్కి కేటాయించినంత టైం కాదండి. కాబట్టి మార్కెట్ తోటి టైం స్పెండ్ చేయండి. మీకు టైం స్పెండ్ చేసినప్పుడు మాత్రమే మార్కెట్ వాల్యూ అర్థమవుతుంది అండ్ మీరు కూడా మార్కెట్ తోటి చాలా ఈజీగా మూవ్ అవుతూ ఉంటారు ఎవ్రీడే. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సిన అనాలిసిస్, ఎవ్రీడే అనాలిసిస్ చేసుకోండి. అండ్ రేపటి మార్కెట్ నేను లెవెల్స్ అయితే ఇవి నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఇందులో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, తప్పకుండా టెలిగ్రామ్లో మాత్రం జాయిన్ అవ్వడం మర్చిపోకండి, ఓకేనా? అండ్ సీ యూ ఆన్ టుమారోస్ మార్కెట్ గైస్, బాయ్ బాయ్.